ఆదివారం ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసి బయటపడవచ్చు. సూర్యుని అనుగ్రహం కూడా పొందవచ్చు. జాతకంలో సూర్యుని స్థానము నీచంగా ఉన్నప్పుడు మనిషి అష్టకష్టాల పాలవుతాడు. కాబట్టి అందరూ చేయగలిగిన పరిహారాలు మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకురావడం జరిగింది. వీడియోను చూసి చివరి వరకు నచ్చితే లైక్ చేయండి. ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజలు చేసి ఆపై ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఆదివారం నాడు సూర్యుడికి ఆరాధన వల్ల ఉద్యోగము, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆదివారం నాడు సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇది అన్ని ప్రయత్నాలలో విజయాన్ని తెస్తుంది. ఆదివారం నదిలో లేదా చెరువులో చేపలకు ఆహారాన్ని అందించండి. ఇలా చేయడం వలన సూర్యుడు బలవంతుడై అప్పుల బాధ నుంచి బయటపడతారు, విముక్తి పొందుతారు. అలాగే పనిలో ఆటంకాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది ఉంటే ఆదివారం నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 నెయ్యి దీపాలు వెలిగించండి. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆదివారం దానం చేయడం చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈరోజు రాగి, పప్పు, గోధుమలు, బెల్లం మొదలైన వాటిని దానం చేయండి. దీని వలన సూర్యభగవానుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. గంధం తిలకం ధరించి ఆదివారం బయటకు వెళ్తే ఆ పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఆదివారం నాడు ఎరుపు రంగు దుస్తువులు ధరించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈరోజు ప్రవహించే నీటిలో బెల్లం అన్నం కలిపి సమర్పించండి. ఇలా చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సంతోషము కలుగుతుంది. ఆదివారం రావి చెట్టు కింద ఆవాల నూనెతో పిండి దీపం వెలిగించండి. ఇది జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది. మీ కోరిక నెరవేరాలని అనుకుంటే ఆదివారం నాడు మీ మాటలను మర్రి ఆకుపై రాసి ప్రవహించే నీటిలో వెయ్యండి. ఆదివారం 3 చీపుర్లు కొని సోమవారం నాడు గుడిలో దానం చేయండి. అదృష్టం కలిగి అశుభ కార్యక్రమాలు తొలగిపోతాయి. ఆదివారం సొంత చేతులతో ఆవుకి నెయ్యి, బెల్లం తినిపించండి. ఇలా చేస్తే ఇంట్లోకి డబ్బు రావడాన్ని ఎవరు ఆపలేరు. ఇలా చేయడం చాలా చాలా మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరగాలి, మీకు మాకు శుభాలు అన్నీ జరగాలి అని కోరుకుంటున్నాను. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.